ఫ్రెండ్స్, మనం నైట్ దోశ పిండి ఇలా దోశ బ్యాటను ఇలా కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే ఈ మైదా పిండి పోసి బాగా మంచి కలపాలండి. నేను ఇప్పుడు కలిపి చూపిస్తా చూడండి. ఈ బౌలెడు మైదా పిండి ఇప్పుడు ఇట్లా మంచిగా కలిపినండి. ఇప్పుడు దీన్ని 1 అవర్ ఇట్లా 1 అవర్ ఇట్లా నానబెట్టుకోవాలండి. 1 అవర్ అయినాక మనం దోశ పోసుకోవాలండి. మనకు మంచి హోటల్ దోశలాగా వస్తుంది. 1 అవర్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనకు కావాల్సినంత ఒక బౌల్లోకి తీసుకుందామండి. మనకు కావాల్సినంత తీసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ కలపాలండి. ఇట్లా గట్టిగా ఉంది కదా, కొంచెము వాటర్ కలుపుకోవాలండి. ఆ మిగిలినది ఒక 2-3 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటుంది. ఇలా ఉంటే సరిపోతుందండి. మనం బియ్యం రుబ్బి చేసే బ్యాటర్ ఎట్లా ఉంటుందో అట్లనే ఉండాలండి. స్టవ్ ముట్టించి ఇట్లా పెనం పెట్టినండి. ఇట్లా పెనము కాగినాక ఇప్పుడు మనము దోశ పోసుకుందామండి. ఇది కొంచెం ఇప్పుడు ఇట్లా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మొత్తం ఇట్లా మంచిగా అనాలండి. ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. మనము నిన్న దోశ మీద కారం చేసినాం కదండి, ఆ కారంను ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. బాగుంటుంది దోశ కారము. నా వీడియో తీసి మీరు కూడా ఇలా వేసుకోండి. ఇప్పుడు ఈ దోశను ఇలా తీసేసుకోవాలండి. ఇలా చక్కగా వచ్చింది కదండి. ఇప్పుడు ఇంకొక దోశ పోసుకుందామండి. ఇలా పోసుకున్నాం కదా. పోసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ అప్లై చేసుకోవాలి.